హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై కిచెన్ ఛానల్. ఈరోజు రాగి పిండితో రాగి జావను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా రాగి జావతో ఉపయోగాలు ఏంటంటే బీపీ షుగర్ పేషెంట్స్ ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లా తీసుకుంటే చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి ఫ్రెండ్స్. బీపీ కంట్రోల్ అవుతుంది, షుగర్ కంట్రోల్లో ఉంటుంది, అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ని రెడ్యూస్ చేస్తుంది, బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, వేగంగా డైజెషన్ కూడా అవుతుంది. మంచి ఫుడ్ ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా ఒక చిన్నపాటి పాత్రను తీసుకుందాం. దానిలో ఒక 3 గ్లాస్ ఆఫ్ వాటర్ని పోసుకుందాము. 3 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని దాన్ని స్టవ్ పైన పెట్టుకుందాము. స్టవ్ పైన పెట్టుకుంటే అవి వాటర్ చాలా బాగా మరగాలి. దానిపై మూత పెట్టేసి అలా ఉంచాలి. ఒక 2 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. హై ఫ్లేమ్లో 2 మినిట్స్లో బాగా మరుగుతుంది. నేను వీడియోలో చూపిస్తాను ఎలా అనేది. దీనికి ఒక బౌల్తో పిండి తీసుకుంటే సరిపోతుంది. ఒక బౌల్లో పిండి తీసుకొని 1 గ్లాస్ ఆఫ్ వాటర్తో దాన్ని కలపాలి. కలిపిన తర్వాత ఉండలు లేకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. గరిటెతో బాగా కలపాలి. అసలు ఉండలు ఉండకూడదు. ఉండలు లేకుండా బాగా కలపాలి. నేను చూపిస్తున్న విధంగా బాగా కలిపిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని, చూస్తున్నారు కదా ఎలా కలుపుతున్నానో నేను. అలా కలిపి దాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ పైన నీళ్ళు ఎంతవరకు మరిగినాయి అనేది ఒకసారి చూసుకోవాలి. ఇంకా మరగలేదు. మ్యాక్సిమం 2 మినిట్స్లో అయిపోతుంది. ఇలా మరిగినంత వరకు మరిగించుకోవాలి నేను చూపిస్తున్న విధంగా వీడియోలో. మరిగిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని ఇంకొకసారి తిప్పాలి. తిప్పేసి అలా దాంట్లో వేస్తూ కూడా కలపాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఉండలు కట్టకుండా ఉండడానికి దాంట్లో వేస్తూ కలుపుతూ ఉండాలి. ఎక్కువ కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ యాక్చువల్గా, లేదంటే ఉండలు కట్టేయటము, అడుగు పెట్టేయటము జరుగుతుంది. హై ఫ్లేమ్లోనే మనం చేసుకోవాలి దీన్ని. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఒక 5 మినిట్స్ రెసిపీ అంతే ఇది. దాంట్లో సరిపడంత ఉప్పు వేసుకోవాలి. బీపీ పేషెంట్స్ అయితే గల్లుప్పు యూజ్ చేయండి ఫ్రెండ్స్, చాలా మంచిది గల్లుప్పు సాల్ట్ కంటే. బీపీ పేషెంట్స్ మరి ఉప్పు వేసుకోకపోయినా పర్వాలేదు. నార్మల్ వాళ్ళు అయితే గల్లుప్పు లేదా సాల్ట్ వేసుకొని, తగినంత సాల్ట్ వేసుకొని అలా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. యాక్చువల్ ఆ పిండి వేసిన తర్వాత మాత్రం ఎక్కువ కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పెట్టేస్తుంది, ఉండల్లాగా వచ్చేస్తుంది. అవి తినేటప్పుడు కొంచెం రుచిగా అనిపించవు అనమాట ఉండలు కట్టేస్తే. ఇలా బాగా పొంగి బాగా ఉడికినంత వరకు కూడా 1 or 2 మినిట్స్లో అయిపోతుంది ఈ ఉడకటం అనేది, హై ఫ్లేమ్లో పెట్టామంటే. అలా కలుపుతూ ఉండాలి. ఇంకా మన ఎనర్జీ అంతా కలపటానికే యాక్చువల్గా అవుతుంది. బాగా కలిపి ఇలా పొంగి వచ్చేంత వరకు కూడా బాగా ఉడికించాలి. ఎప్పుడైతే ఇలా ఉడుకుతుందో 1 మినిట్ తర్వాత ఇంకా రెసిపీ కంప్లీట్గా అయిపోయినట్టే. యాక్చువల్గా ఈ ఫుడ్ అనేది పూర్వకాలంలో డైలీ మనం ఇప్పుడు రైస్ ఎలా తింటున్నామో ఈ అంబల్ని అలా రాగి జావని అలా తినేవారు. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ పేషెంట్స్ వరకు మెడిసిన్ లాగా అయిపోయింది. మన రాగి జావ రెడీ అయిపోయింది. ఇలా పుదీనాతో గార్నిష్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.